తిని కింది కాను ఇప్పుడు ఇది వద్దు మళ్ళీ రేపు చెయ్యి. ఇప్పుడు కళ్ళ ముంగట యాక్సిడెంట్ అయింది. షిట్ 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 ఇట్స్ నుంచి లేపు. ఇది ఒక మంచి బెస్ట్ రెమెడీ అనమాట. దీనికి మనం కిక్ కొట్టాలి. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. నాకు తెలిసి మన ఛానల్లో మోటార్ బ్లాగ్స్ మిస్సింగ్ ఉన్నాయి కదా, అండ్ మీరందరూ కూడా మిస్ అవుతున్నారా మోటార్ బ్లాగ్స్. సో ఒక షార్ట్ రైడ్ ఎక్కడికైనా వెళ్దాం ఏమంటారు కదా. సో షార్ట్ రైడ్ వెళ్ళాలంటే ఫస్ట్ అందరూ మోటార్ సైకిల్ లేదు. మోటార్ సైకిల్ రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు, బికాజ్ ఢిల్లీలో నేను షిఫ్ట్ చేసిన మోటార్ సైకిల్ని, అండ్ అది ఆన్ ది వే ఉంది. హైదరాబాద్ రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అంతలోపు నేను ఒక బైక్ని బాగా మిస్ అవుతున్నా. ఆ బైక్ పైన ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా షార్ట్ రైడ్ చేయాలని చెప్పి అనిపిస్తుంది. ఆ బైక్ తీసుకురావడానికి వెళ్తున్నా. ఆ బైక్ తీసుకురావడానికి ఏ బైకో మీరు కింద కమెంట్స్ చెప్పండి, బట్ స్టిల్ నేను ఆ బైక్ తీసుకురావడానికి వెళ్తున్నా. సో దానికోసం మన లిల్లీ, మన యాక్టివ్ అయితే ఉందో, ఇది తీసుకొని వెళ్తున్నా. దీనిపైన ఇప్పుడు ఒక లాంగ్ రైడ్ పోవాలి, అది కూడా మోటో బ్లాగ్ తీసుకుంటా. ఈ హెల్మెట్ గుర్తుందో మీ అందరికీ, రాయల్ ఎన్ఫీల్డ్ది మోటోక్రాస్ హెల్మెట్, లైక్ డ్యూయల్ స్పోర్ట్ హెల్మెట్. ఇది పెట్టుకొని పదండి మీ అందరినీ మోటో బ్లాగ్లో కలుసుకుంటా. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది, యాక్చువల్గా ఈ హెల్మెట్కి ఒక స్పెషల్ ఇంటర్కామ్ ఉంది, C30 అని చెప్పి. హెల్మెట్కి ఇంటర్కామ్, ఆ ఇంటర్కామ్ బాగుంటుంది. కానీ దీన్ని ఆల్రెడీ ఒక హెల్మెట్ ఉందా, ఓకే ఇది ఉందని. ఇవి నా గాగుల్స్, స్పెషల్ గాగుల్స్, ఈ హెల్మెట్కి మాత్రమే యూజ్ చేయడానికి. లోపల పెడదాం. అండ్ ఈ బండిని తీసి జమాన్ అయింది. అప్పుడప్పుడైతే వెనకాల కూడా వస్తలేదు, ఫ్రంట్ బ్రేక్ మొత్తం జామ్ అయిపోయింది. యాక్చువల్గా ఇంట్లో ఎక్స్ట్రా బండ్లు ఉంటే మనం చాలాసార్లు ఆ బండ్లను యూజ్ చేయం, పక్కకు పెట్టే ఖరాబ్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి నా కార్ కూడా ఇప్పుడు అట్నే ఖరాబ్ అయిపోయింది. దాన్ని ఫ్యూయల్ ఇంజెక్టర్స్ పోయినాయి. ఆ కార్ని నేను రిపేర్ చేయడానికి ఇచ్చిన, కానీ బిల్లు గట్టిగా అవుతుంది. అందుకే హోల్డ్లో పెట్టిన, కొంచెం ఆగండి, కొంచెం బడ్జెట్ సెట్ చేసుకున్న తర్వాత కార్ని రిపేర్ చేద్దామని చెప్పి. సో ఫస్ట్ ఓలా వచ్చిన తర్వాత దీన్ని ఎక్కువ యూజ్ చేస్తలే. 3, 2, 1 స్టార్ట్ కాదు ఇది. దీనికి మనం కిక్ కొట్టాలి, జస్ట్ లైక్ ద ఓల్డ్ టైమ్స్. ఓకే, సింగిల్ కిక్లో కాకపోయినా సరే సింగిల్ కిక్లో స్టార్ట్ అయిపోతుంది. లెట్స్ గో. సో ఈరోజు ఇంత స్పెషల్గా నేను మన ఇంటి దగ్గర నుంచి మేడ్చల్ దాకా రైడ్ వేసుకుంటూ రావడానికి కారణం ఏంటంటే మన ఆర్యన్. నో ఏం సంగతి. యాక్చువల్గా నేను ఆర్యన్ని కూడా కలిసి చాలా రోజులు అయిపోయింది. మొన్న రైడ్లో ఉన్నప్పుడు కూడా కలుద్దామని చెప్పి అనుకున్నాం, ఫోన్ చేసిండే. సో అట్లా ఇక్కడ కలిసినాం. చెప్పారు అని ఎప్పుడు పోదాం మళ్ళీ మనం రైడ్కి? నెక్స్ట్ జాన్లో పోదామా పక్క? నెక్స్ట్ జాన్ అంటే 6 months ఉంది. చూసి అయిపోతుందా, టైం ఏం లేదు. ఇక రైనింగ్ సీజన్ 3 months. నేను నిజంగా తెలుసా, మన ఇప్పటిదాకా నేను చేసిన రైడ్లల్లో స్పితి వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్. నేను ఇప్పుడు కూడా మొన్న పోయినప్పుడు కూడా ఆఫ్ రోడ్, ఇంకా నీ కంపెనీ కూడా. సో బేసిక్గా ఆర్యన్ బిజీ అయిపోవడం వల్ల మళ్ళీ ఇంకెప్పుడు మనకిద్దరికి రైడ్ చేయడానికి అవకాశం దొరకలేదు. నేను కూడా టీఆర్కే అమ్మేసిన, అండ్ ఆర్యన్ కూడా టీఆర్కే అమ్మేస్తా అని అన్నాడు, కానీ అమ్మలేడు. అండ్ నేను టీఆర్కే ఎందుకు మస్తు రోజుల నుంచి మస్తు మిస్ అవుతున్నా. సో అందుకే ఆర్యన్ దగ్గరికి వచ్చి ఆర్యన్ బండి తీసుకొని వెళ్తున్నా. ఒక 2-3 days మన దగ్గర ఉంటుంది. అట్లే మనం ఒక షార్ట్ రైడ్ కూడా దీనిపైన వెళ్దాం, వెళ్ళి మస్తు రోజులు అయింది కదా అని చెప్పి ఈ బండి తీసుకోవడానికి వచ్చినాను. బండి సౌండ్ వింటుంటేనే ఇట్లా చెవులలో ఏదో స్వీట్ మ్యూజిక్ లెక్క ఉంది. బాబా నెక్స్ట్ లెవెల్ ఆర్యన్. యాక్చువల్లీ హైవే పైన నేను మస్తు మిస్ అవుతుంది సార్ బండిది. మనం ఇప్పుడు ఎంత ఇది ఉన్నా సరే నార్మల్గా ఒక 120, దీని అయితే డిఫాల్ట్గా 120 కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంత 120 సీమ్లెస్గా వైబ్రేషన్స్ లేకుండా ఈజీగా వెళ్ళిపోతుంది. మైలేజ్ కూడా 120కి అంతనే ఇస్తుంది, 20 ఇస్తుంది. 120 అయినా అంతే ఇస్తుంది, 100 అయినా అంతే ఇస్తుంది. చలో మనం మళ్ళీ టీఆర్కే పైన కొంచెం అట్లా రైడ్ ఎక్కడికి వెళ్తే ఏం సంగతి నాకు తెలీదు. కరెంట్ అయితే దీన్ని తీసుకొని ఇంటికి వెళ్దాం, వాషింగ్ మిషన్ చేపిద్దాం. లదాఖ్ పోయినప్పుడు 14,600 ఉంటే ఇప్పుడు 635 kilometers చెప్పిన 2 years. 15,000 kilometers అయింది. 15,135. నా బండి తెలుసా 35,000కి అమ్మేసిన. ఎందుకంటే డబ్బా టైర్స్, క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేపిస్తా, అన్ని చేంజ్ చేపిస్తా. ఇట్లా పెట్టాను. నిజంగా క్రేజీ ఉన్న టైర్స్, కొత్త టైర్స్. ఫ్రంట్ కూడా కొత్తది కదా, ఫ్రంట్లో కూడా కొత్త టైర్ వేయించాను. యాక్చువల్గా నా బండి అమ్మే ముందు దానికి కూడా కొత్త టైర్స్ వేయాల్సి ఉండే. కొత్త టైర్స్ కాదు, చైన్ స్ప్రాకెట్ ఒక్కటి వేయాల్సింది ఉండే. క్లచ్ ప్లేట్ నువ్వు నడుపు విజయ్.
స్లిప్పర్ క్లచ్ కదా అప్డేట్ ఏం పోతుంది. ఒక్కటైతే ఉంది ఆర్యన్, ఎప్పుడంటే లైఫ్లో ఎప్పుడైనా సరే నేను సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేసింది. మనం పెద్ద బండి నడిపించి చిన్న బండి తీసుకోవద్దు. చిన్న బండి సెకండరీ బండి లెక్క తీసుకోవాలి, కానీ చిన్న బండిని ప్రైమరీ బండి లెక్క పెట్టుకోవద్దు. పెద్ద బండి ఏదైనా ఉందనుకో, ప్యారలల్ ట్విన్ అలాంటి బండి ఏదైనా ఉందనుకో, 500cc అయినా సరే దాన్ని ఎప్పుడైనా సరే మన దగ్గర ఉంచుకోవాలి, దాన్ని ప్రైమరీ బండి లెక్క. అది నేను చేసిన మిస్టేక్. బట్ ఇట్స్ ఓకే, మన మిస్టేక్స్ నుంచే మనం కొత్త థింగ్స్ లెర్న్ చేస్తూ ఉంటాం. ప్లస్ నేను ఇప్పుడు కూడా అనుకుంటున్నా, సరే ఒకవేళ తీసుకుంటే కార్ అప్గ్రేడ్ చేయాలా లేకుంటే బైక్ అప్గ్రేడ్ చేయాలా చెప్పలేం, ఏదైనా చేయొచ్చు. ఎప్పుడు టైం వస్తుంది, టైం అది కూడా చెప్పలేం. మనం అనుకుంటాం ఈరోజు ఏం తీసుకుందామని చెప్పి, కానీ రేపే తీసుకోవచ్చు, ఒక 1 year కూడా టైం పట్టవచ్చు. చలో మళ్ళా టీఆర్కే ఈజ్ బ్యాక్. నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది బండి రోడ్ ప్రెజెన్స్ కానీ బండి సౌండ్ వినగానే. కొన్ని రోజుల దాకా మన దగ్గర ఉంటుంది, కొన్ని రోజులు మనం అట్లా ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ మీకు కూడా కొన్ని బ్యూటిఫుల్ డిఫరెంట్ బ్లాగ్స్ కూడా దీనిపైన చేయడానికి నేను ట్రై చేస్తాను. అదే నా బేసికల్ నా ట్రై కూడా అదే అనమాట, దీనిపైన మనం బయటికి వెళ్ళి కొంచెం బ్లాగ్స్ చేయాలని చెప్పి. లెట్స్ సీ ఎంతవరకు పాసిబుల్ అవుతుంది. రైట్ నౌ యాక్చువల్లీ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. యాక్చువల్లీ మన బండి అమ్మేసి 6 months అవుతుంది. నేను ఈరోజే క్యాలిక్యులేట్ చేస్తున్నాను మన ఈఎంఐస్ అవన్నీ. ఆహా, అసలు ఏం ఫీల్ ఉంది అసలు దీంట్లో. అంటే నా దగ్గర ఉన్న బండ్లన్నీ వైజర్స్ ఏవైతే ఉంటాయి కదా, ఇట్లా టాల్ వైజర్స్ ఉంటాయి. ఇప్పుడు మన హిమాలయన్కి ఏంటంటే వైజర్ చిన్న ఉంటుంది, బండి కూడా కిందికి ఉంటుంది. ఎంత 450cc అయినా ఏమైనా సరే ఆ బండి అయితే చిన్ననే ఉంటుంది, చాలా చిన్న ఉంటుంది. ఇప్పుడు ఆ బండి బాగా యూస్ టు అయిపోయింది కదా, ఎవ్రీ డే 6 months నుంచి దగ్గర 15,000 kilometers నడిపించేసాను నేను. అంటే ఈ బండి ఇప్పటివరకు 15,000 kilometers జరిగింది. నా బండి 6 months ఆల్రెడీ 15,000 kilometers జరిగింది. ఆ బండి బాగా అలవాటు అయిపోయింది. అంటే ఇక ఎవ్రీ బిట్ ఇట్లా బండి మీదకి ఎక్కగానే హ్యాండిల్ పట్టుకోగానే ఆ ఫీలింగ్ అనేది ఆ బండిదే వస్తుంది. కానీ ఇప్పుడు సడన్గా ఈ బండి మీదకి రాగానే ఒక డిఫరెంట్ ఫీల్ అండ్ పవర్ లైక్ నెక్స్ట్ లెవెల్. నా టీఆర్కే ఉన్నప్పుడు నేను హైవే మీద క్రూజ్ చేస్తుండే కదా, హైవే మీద క్రూజ్ చేస్తున్నప్పుడు నాకు మోటార్ సైకిల్ నడిపిస్తున్న ఫీలింగ్ ఉండకుంటుండే. ఏదో ఒక ఏరోప్లేన్ నడిపిస్తుంటే ఫ్లై చేస్తుంటే ఫీలింగ్ ఏదైతే వస్తుందో ఆ ఫీలింగ్ వస్తుండే నాకు. ఇప్పుడు మళ్ళీ ఆర్యన్ది టీఆర్కే నడిపిస్తుంటే ఆ ఫీలింగ్ వస్తుంది. పోదాం దీనిపైన ఒక మంచి లాంగ్ రైడ్ పోదాం. ఇప్పుడు చూడండి, అసలు సూపర్ బైక్కి రియాక్షన్ ఏదైతే ఉంటుంది కదా, అంటే నార్మల్గా ఇట్లాంటి ప్రీమియం బైక్స్కి ఏదైతే రియాక్షన్ ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పిల్లల ఫేస్లో ఆ చిన్న స్మైల్ ఏదైతే క్రియేట్ చేస్తాం కదా మనము, ఆహా హార్ట్ టచింగ్ ఉంటుంది. మళ్ళీ అటెన్షన్ దొరికింది, బైక్ తీసుకోగానే అటెన్షన్ దొరికింది, క్రేజీ. సో బేసిక్గా అంటే ఈ బైక్ అయినా ఏ బైక్ అయినా సరే ఓన్లీ ట్రాఫిక్లోనే ప్రాబ్లం ఉంటుంది. ఇది హైవే మీద మనం ఎంతసేపు నడిపించినా సరే చెప్తున్నా కదా ఫ్లైట్ నడిపించినట్టే ఉంటుంది. కానీ ఇట్లా ఇగో ట్రాఫిక్లోకి రాగానే ఆహా మెన్యూవర్ చేయడానికి, అంటే ఇప్పుడు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీ ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం అబ్బా చాలా కష్టం అవుతుంది. ఇది ఇంకా హెవీ ట్రాఫిక్ కాదు, కొంచెమే ఉంది ట్రాఫిక్. హెవీ ట్రాఫిక్లో అయితే ఆహా అయిపోయింది. నేనైతే నా బండి ఉన్న కొత్తలా 2-3 సార్లు ట్రాఫిక్లో బండి కింద పడేసిన వెయిట్ మేనేజ్ చేయలేక. నార్మల్ రెగ్యులర్ మోటార్ సైకిల్స్ కంటే ఈ మోటార్ సైకిల్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, 235 kgs అనుకుంటా. 500cc ఇంత ఎక్కువ వెయిట్ ఎందుకు ఇచ్చిండో నాకు తెలియదు. కానీ రోడ్ ప్రెసెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా, టీఆర్కేకి ఉన్న రోడ్ ప్రెసెన్స్ వేరే ఏ బండికి ఉండదు. కానీ ఈ బండి మెన్యూవర్ చేయడం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇట్లాంటి ఆఫ్ రోడ్ ప్యాచ్లలో కూడా మనము ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళిపోవచ్చు. కానీ జాగా దొరకాలి అంతే. ప్యానియర్స్ లేవు కాబట్టి ఇరికింది, ప్యానియర్స్ ఉంటే ఇరకడం కష్టం. ఇట్లాంటి ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉన్నా సరే ఈజీగా బండిని మెన్యూవర్ చేయొచ్చు. అమ్మా దేవుడా, ఈ బండి నేను ట్రాఫిక్లో నడపడానికి తీసుకురాలేదు, కానీ ట్రాఫిక్ ఎందుకు ఎదురవుతుందో అర్థం కావట్లేదు. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. ఈ రోడ్ కాదు ఫ్లైఓవర్ అవుతుంది. ఓ మేడ్చల్ టు సుచిత్ర మొత్తం ఫ్లైఓవర్ అయిపోతుంది. ఇక ఎప్పుడవుతుందో కానీ అది అయ్యేదాకా మాత్రం ఇక్కడ నుంచి కమ్యూట్ చేసేటోళ్ళు ఈ ట్రాఫిక్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూనే పోవాలి. అరే ఏంట్రా బాయ్ ఇది ఇప్పటిదిప్పుడు
షిట్ మ్యాన్, ఇప్పుడు కళ్ళ ముంగట యాక్సిడెంట్ అయింది. షిట్ 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 షిట్. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఇటు సైడ్ నుంచి లేపాలి బ్రో, ఇటు సైడ్ నుంచి లేపు. వెనకాలకెళ్ళి జరగమని చెప్పు. ఫాక్, అసలు ఇక్కడ సైడ్ నుంచి వచ్చి ఆటో ఎట్లా కుదింది భయ్? షిట్ మ్యాన్. బ్రో ఈ ఆటో సైడ్కి పెట్టేస్తే ట్రాఫిక్ జామ్ కాదు. వేసేసి ఏం కాలేదు కదా మనోడికి. ఈయననే నడిపించిండా హ్యాండ్కి? ఇది ఏంది అటుకెళ్ళి వచ్చింది ఆటో? ఇది పనికొస్తుందా? షిట్ మ్యాన్. అందుకే రోడ్డు మీద నడిపించేటప్పుడు అంటే లక్కీలీ అంత ఎక్కువ ఏం కాలేదు, అన్కాన్షియస్ స్టేజ్కి ఎవరు పోలేరు, సో ప్రాబ్లం లేదు. టాటా కార్ అది కూడా దారుణంగా యాక్సిడెంట్ అయింది. ఆటోకి ఏం కాలేదు, ఆటోని వెనకాల నుంచి గుద్దినట్టుండు. ఆటోని గుద్దంగానే ఆటో మొత్తం ఇట్లా రివర్స్ అయిపోయింది, గ్లాస్ వలిపోయింది. చలో మన వల్ల వీలైనంత హెల్ప్ అయితే మనం చేసినాం, ఎవరికి ఏం కాలేదు. ఎవరికైనా మన ఆయన ఉంటే ఇంకా రిగ్రెట్ ఫీల్ అవుతుండే. ఇంకా అదే ఇట్లా హైవే పైన ఏదైనా యాక్సిడెంట్ ఇలా చూడగానే మొత్తం అంతా మనిషిని కదిలిచ్చేస్తుంది. నాకైతే ఒక 1-2 hours దాకా మైండ్లో ఇట్లా ఉండిపోతుంది అనమాట. అరే సరే ఇప్పుడు హైవే మీద పోతున్నారు, ఎవరింటికి వాళ్ళు ఏదో ఒక పని మీద వెళ్తూ ఉంటారు, ఏదో ఒక హ్యాపీనెస్, ఒక సంతోషంతో, లేకుంటే ఏదో వర్క్ టెన్షన్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి సడన్గా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగగానే అక్కడ నుంచి లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎంత డిస్టర్బ్ అయిపోతుంది ఆలోచించండి. ఎవరైనా సరే కార్ కానీ 2-wheeler కానీ నడిపించేటప్పుడు డెఫినెట్లీ 2 కళ్ళకి 4 కళ్ళు పెట్టుకొని నడిపించాలి. కానీ కొన్నిసార్లు మనం 4 కళ్ళు పెట్టుకొని నడిపించినా అని వెనకలికి వచ్చి కొట్టేటోళ్ళు కొడతారు. చలో లక్కీలు ఎవరికి ఏం కాలేదు. వస్తువు డ్యామేజ్ అయితే ఇన్సూరెన్సో లేకుంటే డబ్బులతోటో మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు, కానీ మనిషికి ఏమన్నా అయితే తీసుకురాలేం మళ్ళీ రిటర్న్. సో బేసిక్గా మనం హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్లో రైడ్ చేస్తున్నాం. సో టీఆర్కే తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ ఆర్యన్తో ఇంకో చిన్న పని కూడా ఉండే, అది కూడా డీల్ అయిపోయింది. నేను టీఆర్కే తీసుకొని వచ్చిన. సో ఇంటికి అంటే ఎప్పుడు నేను మేడ్చల్ నుంచి రిటర్న్ ఇంటికి పోయినా సరే దారిలో పిస్తా హౌస్ అని ఉంటుంది, ఈడొక ఛాయ్ తాగని మాత్రం నేను ఇంటికి వెళ్ళిపోను. పదండి పోయి మంచి ఒక ఇరానీ ఛాయ్ తాగి ఇంటికి బయలుదేరదాం. యాక్చువల్లీ ఇది ఒక మంచి బెస్ట్ రెమెడీ అనమాట. ఎప్పుడైనా తలకాయ నొప్పి లేస్తుంది అనుకోండి, మనం ఇంట్లో ఉన్నా బయటికి వచ్చినా కొంచెం లో ఫీల్ అవుతున్నా కొంచెం స్ట్రెస్డ్ ఉన్నా సరే ఇట్లా ఒక మంచి ఛాయ్ చూసుకొని తాగితే సడన్గా అది ఎంతో రిఫ్రెషింగ్గా ఫీలింగ్ ఉంటుంది. ఎంతమంది ఛాయ్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్స్ చెప్పండి నాకు. అండ్ ఎంతమందికి హైదరాబాదీ ఇరానీ ఛాయ్ అంటే ఇష్టమో కూడా చెప్పండి. నేను ఆలోపి ఛాయ్ తాగుతాను. ఒక మంచి చిన్న టీ బ్రేక్ అయిపోయిన తర్వాత వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ బ్యాక్ టు హోమ్. నేను అంటే మన బండి ఉన్నప్పుడు దీనిపైన స్పెషల్ మౌంట్స్ అవన్నీ నేను ఇన్స్టాల్ చేసి పెట్టిండే, అవి మళ్ళీ ఇప్పుడు నేను మన హిమాలయన్ పైన ఇన్స్టాల్ చేసిన. కానీ అంటే ఇప్పుడు స్పెషల్ మౌంట్స్ ఇన్స్టాల్ చేసిన, స్పెషల్ యాంగిల్స్ మనం కెమెరాలో తీసినా సరే జనాలు అంత ఎక్కువ అప్రిషియేట్ చేస్తలేరు. వై ఐ డోంట్ నో. జనాలకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి మాట్లాడేదే కావాలి, మాట ముచ్చట ఏమైనా ఉందంటే దాన్ని చూస్తారు. కానీ ఇప్పుడు ఏదైనా మ్యూజిక్ ఇచ్చేసి మంచి వీడియో పెట్టినాం అనుకోండి, జనాలు చూస్తలేరు. అది ఎందుకు అన్నది నాకు అసలు అంతు చిక్కని ప్రశ్న, నాకే కాదు చాలామంది క్రియేటర్స్కి. సో దీనిపైన కూడా ఏదైనా సెటప్ చేయాలి ఇన్స్టా 360 పెట్టడానికి. ఇన్స్టా 360లో క్రేజీ షార్ట్స్ తీసిన నేను, కొంతమంది చూసిన నేను రీల్స్, ఇగో ఇట్లా పెట్టి ఇట్లా తీస్తే మంచి యాంగిల్స్లో వీడియోస్ వస్తాయని చెప్పి దానికి 1 million వ్యూస్ ఉన్నాయి. నేను కూడా మొన్న ఒకటి వెనకాల గెలాక్సీ వేసి మ్యాగ్నెటిక్ హిల్ కాడ తీసిన, 13,000 మందో 14,000 మందో చూసిరు అంతే. కానీ మనది కూడా ఏంటంటే ఒక మార్క్, ఆడియన్స్ ఒక మార్క్, ఇట్లా వీజే అంటే ఇట్లా ఉండాలి, వీజే వీడియోస్ ఇట్లా ఉండాలి అని చెప్పి జనాలు ఇట్లా పెట్టేసుకున్నారనమాట. సో ఆ వీడియోస్ క్రియేట్ చేయడానికి తినమ్మ జీవితం ఎంత టైం పడుతుంది, ఎంత ఎఫర్ట్స్ పడతాయి. ఒక్కొక్క వీడియో కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ కూర్చోవాలి, అండ్ వాయిస్ ఓవర్ గురించి ముందు నుంచే ఆలోచించాలి, ఏమైనా రాసుకోవాలి. వావ్ క్రేజీ నెక్స్ట్ లెవెల్ అదంతా. ఇక వీజే అంటే అట్లా అనుకుంటున్నారు. సో అదే లెవెల్ మనం మెయింటైన్ చేద్దాం. ఇక ఇంటర్నేషనల్ రైడ్లు అంటారా, ఇంటర్నేషనల్ రైడ్ అని చెప్పి ఒకటి డ్రీమ్ ఉంది మనకి, కానీ ఇంటర్నేషనల్ రైడ్ ఇప్పట్లో అయ్యేటట్లేదు. బట్ స్టిల్ నేను మీ అందరికీ ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను వ్లాగ్స్ అదేం చేస్తలేను, బట్ ఫినాన్షియల్లీ కొంచెం సెట్ ఉంది మన జిందగీ. అది ఎందుకు ఏం సంగతి అంటే, మీ అందరికీ క్రిప్టో కరెన్సీ గురించి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ క్రిప్టో కరెన్సీ అని చెప్పి ఒక ట్రేడింగ్ మార్కెట్ ఉంది.
దాంట్లో నేను కొంచెం ఇన్వెస్ట్ చేసి కూర్చున్నాను అనమాట. అది కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఎవరికైనా నిజంగా ఇంట్రెస్టెడ్ ఉన్నారా అంటే ఒక చిన్న స్టేకింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తా. ఇప్పుడే చెప్పాను నేను, ఇన్ డీటెయిల్ తర్వాత చెప్తా, మేబీ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. సో వెయిట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్ కోసం. సో ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ బండితో కూడా ఏ ప్లేస్కి వెళ్తే మంచిగా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు మన స్టేట్లోనే అంటే తెలంగాణ ఆంధ్రాలో దగ్గరలో ఏదన్నా ప్లేస్కి వెళ్తే మంచిగా ఉంటుందంటే చెప్పండి, దగ్గర ట్రై చేద్దాం. మన బండి వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఒకసారి కేరళ కానీ ఇంకా వేరే ప్లేసెస్ కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి చూసాం. కానీ ఇప్పుడే ఈ బండితో చెప్పకండి, ఎందుకంటే ఈ బండి తీసుకొని అంత దూరం పోవాలని చెప్పలేదు. బికాస్ మనది కూడా కాదు బండి, ఆర్యంది. నేను ఒక షూట్ పర్పస్ కోసం ఈ బండి తీసుకొచ్చేసుకుంటున్నా, అంటే ఒక షూట్ పర్పస్ కోసం ఈ బండి తెచ్చుకుంటున్నా. సో తమ్ముడు ముంగడ చూడుతామి, ఇంత పెద్ద బండి వస్తుంది టిప్పర్ లారీ లెక్క, నువ్వు అటేటో చూస్తున్నావు. సో అట్లా చెప్పండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఏమన్నా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటే వెళ్ళి కవర్ చేసి వస్తాం. నాకు కూడా ఎక్కడికైనా పోవాలని చెప్పింది. మొన్న లదాఖ్ అంతా తిరిగేసి వచ్చినా కానీ నాకు ఎందుకో మనసు నిండలేదు. మనసు ఎప్పుడు నిండదు అనమాట. మనకి ఎప్పుడు అది వెళ్తే ఉంటుంది, ఎంత చేసినా సరిపోదు, ఇంకా కొత్త ఏమైనా చేయాలన్నట్టు అనిపిస్తుంది. చెప్పండి కింద కామెంట్స్లో. మన బండి లాగానే ఉంది, సూపర్ ఉందా? మన కొత్త అప్పుడు వైట్ టైగర్ లాగానే ఉండే, మన బండి లాగానే ఉండే. అప్పుడు నీకోసమే తీసుకొచ్చినా, నీకు సర్ప్రైజ్ చేయడానికి. నేను నీకోసం స్విమ్మింగ్ పూల్కి వచ్చినా, నువ్వేమో ఇంటికి వచ్చేసినావు. నేను కొంచెం సేపు ఆడుకొని వచ్చినాం మళ్ళీ మేము. అవునా? పోదామా రైడ్కి? వచ్చినావా? చూసినా, నువ్వు లేవు. వైట్ టైగర్ కానీ మనది కాదు, ఆర్యన్ది, మా ఫ్రెండ్ది. నీకు తెలియదు, ఎప్పుడు రాలేడు. తీసుకెళ్తా, పది వెళ్దామా? పద, నీ సైకిల్ తీసుకున్నాడు వాడికి, నేను వాడికి వస్తున్నా. తీసి పెడుతుండే. సరే, ఇప్పుడు మనము మన దగ్గర సావిత్రి ఉంది కదా, మళ్ళీ సావిత్రిని నమ్మేసి ఇట్లా ఒక పెద్ద బండి తీసుకుందాం. అదే సావిత్రి ఉండని. సావిత్రి ఉండని. మరి పెద్ద బండి వద్దా? పెద్ద బండి ఇది పెద్ద బండి అయిందా? ఇది పెద్ద బండి. ఇట్లా పెద్ద బండి ఏదైనా తీసుకుందామా, లేకుంటే సావిత్రి చాలా మనకి? దీనికంటే సావిత్రి ఇంకా పెద్దది. దీనికంటే సావిత్రి పెద్దదా? సరే, సావిత్రి ఉండనా అయితే. సావిత్రి ఉంచుకొని ఇంకో బండి కొనుక్కుందామా? సావిత్రి ఇంకో సూపర్ బైక్ కొనుక్కుందామా అంటున్నాను నేను. సూపర్ బైక్ కొందామా వద్దా? వద్దా? సరే, నేను అనుకున్నా, నా మనసులో అనుకున్నా వెళ్ళి చూద్దామని చెప్పి. ఇంకో 2-3 బండ్లు ఉన్నాయి. సరే చూసి వద్దాము, ఒకవేళ నచ్చితే ట్రై చేద్దామని చెప్పి. కానీ క్యాండీ వద్దంటుంది. చూసి వస్తా కానీ తీసుకొని అట్లా అంటే. క్యాండీకి నచ్చితే తీసుకుందాం, సరేనా? ఇది మీ ఫ్రెండ్ బైక్ అని ఫ్రెండ్స్కి ఇచ్చేయాలి. మన బైక్ అంటే ఫ్రెండ్ ఒక రౌండ్, మన ఫ్రెండ్స్ బైక్ ఒక రౌండ్, అట్లనే. అంతే. కానీ ఉంటాడు ఆర్యన్ బాబాయ్ దూరం ఉంటాడు. సరే, అయితే నువ్వు కొత్త బైక్ అయితే వద్దంటున్నావు కదా, మరి కొత్తది కొంచెం పెద్ద బైక్ సావిత్రి కంటే వద్దా? వద్దు. నిన్ను కన్విన్స్ చేయడమే కష్టంగా ఉంది. నా మనసే ఈజీగా కన్విన్స్ అవుతుంది, కానీ నువ్వు మాత్రం కన్విన్స్ అయితే లేవు. సరే పద, మనం ఒక ట్రిప్ వెళ్దామా అయితే, ఒక రౌండ్ వెళ్దామా? సరే లెట్స్ గో. నువ్వు స్టార్ట్ చేస్తావా? స్టార్ట్ చేయి. దీని కింది కాను. ఇప్పుడు ఇది వద్దు మళ్ళీ రేపు చేయి గట్టిగా. చాలా అందా? ఇక్కడ రేపు చేయవా? మళ్ళీ చేస్తావా? మళ్ళీ గట్టి చేయి. లైక్ దట్. What is it? చలో లెట్స్ గో ఫర్ ఎ రౌండ్. లెట్స్ గో. షార్ట్ రౌండ్ చేద్దాం. రేపు మనం ట్రై చేద్దాం, ఒక రాంగ్ డ్రైవ్ కూడా పోవడం. No, not the down one. First
second one. This one. So which one did you try last time? How was it? I want to try this one. Okay, chalo, we'll get this one, okay? So for candy, butterscotch pastry. ఏం చేస్తావు నువ్వు? పొట్టి క్యాండీ. ఇగో బండి పైన ఒక చిన్న షార్ట్ రైడ్ అని చెప్పి మేము బేకరీకి తీసుకొచ్చి బేకరీలో షాపింగ్ చేసుకుంటుంది. ఆమెకి ఏం కావాలో అవన్నీ కొనుక్కుంటాం. నీకు రౌండ్ అన్నావు కదా బిడ్డ, రౌండ్ అని చెప్పి ఇవన్నీ ఏం చేస్తున్నావు నువ్వు? ఇది రౌండా? రౌండ్లో బేకరీ కూడా ఉంటుందా? ఎక్కువ నీకు ఎక్కడానికి వస్తుంది కదా, తల పడుతుంది. ఎక్కువ క్యాండీ ఎక్కువ. ఇగో అదా నువ్వే ఎక్కినావు, నేనేం పట్టుకోలేను నిన్ను. టూ మచ్ ఇదంతా. ఓవర్ యాక్టింగ్ అంటారు కొన్ని ఏరియాస్లో దీన్నే. అర్థమవుతుందా? కొన్ని ఏరియాలలో దీన్నే ఓవర్ యాక్టింగ్ అంటారు. నీకు నిద్ర వస్తుంది కదా, నీకు నిద్ర వస్తుంది, పడుకోవాలి నువ్వు పోయి. ఇక్కడ తిందామా, ఇంటికి పోదామా? నువ్వు నిజం చెప్పి ఇక్కడనే ఇంటికి. నువ్వు బండి మీద పడుకోవద్దు మరి, బండి మీద పడుకుంటే నేను అక్కడనే దింపేస్తాను నేను. ఏమంటున్నా, పడుకుంటావా? ఏ అబద్ధం ఆడుతున్నావు నువ్వు, పడుకుంటావు. ప్లీజ్ పడుకో, ప్లీజ్ వండుకోకు. నాకు నా వల్ల కాదు, నువ్వు బండి మీద వండుకుంటే నేను నడిపిలేను. కార్ కాదు ఇది, కార్ అంటే నడిపిస్తా. 2 minutes వెళ్ళిపోతాం ఇంటికి. సరేనా? పడుకోవద్దు, పడుకోవద్దు. చిన్నాడు వెళ్దాం. టేస్ట్ చేసినావు? ఏ ఫ్లేవర్ తెలుసా నీకు? ఇప్పుడు చెప్పు ఎట్లున్నావు. చాక్లెట్ ఫ్లేవర్ లాగా ఉంది. అవునా, వచ్చిందా నీకు? చలో అయిపోయిందా నీ కేక్? ఎట్లుండే నీ పేస్ట్రీ? నైస్. చలో గైస్, అదనమాట ఈరోజు బ్లాగ్. హోప్ఫుల్లీ మీరు అందరూ ఎంజాయ్ చేసిరని చెప్పి అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే ఏం చేయాలి? లైక్ చేయండి, కామెంట్ చేయండి, రైడ్ విత్ విజయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ ఛానల్ పేరు ఏం పేరు? నమ్రత డైరీ. నమ్రత డైరీస్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ ఛానల్లో వీడియోస్ పెడుతున్నాను, ఉంటాయి వీడియోస్. నువ్వు కూడా పెడతావా మళ్ళీ వీడియోస్? పెడతా. పెద్ద అయిన తర్వాత ఇప్పుడు పెడతావా? పెద్దగా అయిన తర్వాత. ఓకే, పెద్ద అయిన తర్వాత నమ్రత డైరీస్లో కూడా వీడియోస్ ఉంటాయి. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మళ్ళా ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్. ఇట్లా ఎట్లా? చలో ఇద్దరు కూడా చదువుదామా? 3, 2, 1.